ఇక ఇవాళనే నీట్ రీ ఎగ్జామ్ ఏమైంది? 22 లక్షల మంది పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. మరి నిర్వహించిందంటే సుఖంగా నిర్వహించిందంటే కాదు, మొత్తం కూడా చాలా చోట్ల పేపర్ లీకేజీలు జరిగినాయి. ఏవైతే పేపర్ లీకేజీలు జరుగుతుంటే కోట్ల సీట్లు, ఈ సీట్లు కోట్ల రూపాయలనే ఉంటాయి మొత్తం కూడా. ఏం సీట్లు ఇవి? ఎంబీబీఎస్ డాక్టర్లు కావాలనుకుంటారు కదా, ఆ డాక్టర్లకు సంబంధించినటువంటి సీట్లు. ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నీట్ ఎగ్జామ్ కానీ లేకపోతే అక్కడ సిబిఎస్ఈ ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, పేపర్ లీక్ అవుతున్నాయి. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రజలు, ఇటు విద్యార్థులు, యువత నుంచి కూడా భారీగా మద్దతు వచ్చింది. ఎందుకు మద్దతు వచ్చింది అంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి మద్దతు వచ్చింది. అయితే మరి నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎప్పుడు లేనట్టుగా వాళ్ళని ఇక్కడ ఇప్పుడు ఈ పేపర్ తయారు చేసిన ఉంటారు కదా, ఆ పేపర్ తయారు చేసిన ఏడ పెట్టినట, ఐసోలేషన్లో పెట్టినట. అంటే ఇప్పుడు కరోనా వస్తే ఐసోలేషన్లో పెడతారు కదా, ఏమి ఇవ్వకుండా ఏం ఎవరిని కలవకుండా అట్లా పెట్టినట. వాళ్ళకి ఫోన్లు లేవు, ల్యాప్టాప్లు లేవు, ఇవన్నీ ఏం లేకుండా చేసిండ్రట. మరి ఏం చేసినా కానీ కావాలనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. కానీ సరే, అట్లా మొత్తం మీద ఒక రకంగా మంచిగా చేస్తున్నాం అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసి పబ్లిక్కి పాజిటివ్ దృక్పథాన్ని తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేసింది ఎన్టీఏ. మరి ఏం చేస్తారో ఏం కథనే చూడాలి. కానీ మొత్తం మీద పాపం నిన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నీట్ తల్లిదండ్రులకు లేఖ రాసింది. ఏమని? నాన్న నేను మంచి రాయనేమో, పరిస్థితి ఎట్లయితో ఏం కథనో తెలియదని చెప్పేసి అమాయకులైనటువంటి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. ఈ పాపం ఎవరిదంటే నిర్వహించినటువంటి, అయితే ఎవరికైతే ఏజెన్సీకి ఇస్తారో లేకపోతే ఎవరికైతే ఇస్తారో ఇదంతా కూడా కథ నడుస్తూ ఉంది. ఈ లంగా కొడుకుల్ని వాళ్ళని ఉరిదీయాలి. అసలు యాక్చువల్గా పిల్లల చావులకు కారణమైనటువంటి దొంగ కొడుకుల్ని తీసుకొచ్చి ఉరిదీయాలి. మనం తప్పుడే కూకుంటే అప్పుడు గ్లోబల్ ఇన్నా పేరుతోటి ఏది ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది పిల్లలు చచ్చిపోయారు. ఇంటర్ మార్కులు అటు ఇటు వేస్తే 100 మార్కులు వస్తే 5 మార్కులు, 90 మార్కులు వస్తే 9 మార్కులు, 70 మార్కులు వస్తే 7 మార్కులు, ఇట్లా. దీంతో చాలా దారుణం జరిగింది. కానీ ఈసారైనా నీట్ ఎగ్జామ్ మరి కరెక్ట్గా జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది ఎంబీబీఎస్ సీట్లంతా మొత్తం కోట్లలోనే మొత్తం వ్యవస్థ అంతా. దేశవ్యాప్తంగా హాజరు కానున్న 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు కోటాలోని 92 ఎగ్జామ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత. కోటా అంటే ఎక్కడ ఉంటుంది? ఇది రాజస్థాన్లో కోటా అనేటువంటి దగ్గర. ఇక్కడ మొత్తం కూడా కోచింగ్ సెంటర్లు భారీగా ఉన్నాయి. అక్కడ తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అక్కడ కోటాలో కోచింగ్ తీసుకొని అక్కడే 2 సంవత్సరాలు ఉండి చదువుకొని ఈ నీట్ ఎగ్జామ్ రాస్తే కొంతవరకు ఎక్కువ రిజల్ట్ వస్తున్నాయి అనేటువంటి ఒక చర్చ ఉంది. గతంలో అవి జరిగినాయి. కాబట్టి ఆ కోటాలో ఎక్కువ శాతం ఉన్నాయంట సెంటర్లు. కాబట్టి అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిరట. ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ కూడా అయినాయి అక్కడనే ఇదివరకు. హైదరాబాద్లో నీటి విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రులను మెప్పించలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసింది. అమాయకురాలు పాపం. చచ్చిపోతే ఏం రాదురా నాయన బాబు. అరే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ నీటికి ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. అరే ఉంటుంటుంది పోతే పోతుంది. ఎవడో ఇప్పుడు చేసినటువంటి మోసానికి మీరు బలి కావాల్సిన అవసరం లేదు. నీట్ ఒక్కడే జీవితం కాదు. ఇక నీట్ లేకపోతే మొత్తం ఏం లేదన్నట్టు ఏం లేదు. అందరు డాక్టర్లు అవుతారా? అట్లేం ఉండదు కదా లెక్క. కాబట్టి అవకాశం ఉంటే మంచిగా రాయండి, అవకాశం లేకపోతే అట్లుండండి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒత్తిడి ఏది ఎక్కువ. ఓ రాసావా రాయవా నీకు ర్యాంక్ వస్తా లేదా అట్లంటే పాపం ఒత్తిడికి గురైపోతుంటే పిల్లలు చితికిపోతున్నాయి బతుకులు. కాబట్టి తల్లిదండ్రులు కూడా దీని మీద దృష్టి పెట్టండి.